హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. మనం గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించిన ఎకానమీ సిలబస్లో జాతీయ ఆదాయం చెప్పుకోవడం జరుగుతుంది. గత క్లాస్లో జాతీయ ఆదాయ భావనలు బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి చెప్పుకోవడం జరిగింది. మనం జాతీయ ఆదాయ భావనలు ముఖ్యంగా 4 రకాలని చెప్పుకున్నాం. అవి ఏంటి అంటే, ఒకటి జీడిపి అని, రెండవది ఎన్డిపి అని, ఇంకా మూడవది జిఎన్పి అని, నాలుగవది ఎన్ఎన్పి అని చెప్పుకోవడం జరిగింది. 4 రకాల ముఖ్యమైన జాతీయ ఆదాయ భావనలు ఉంటాయని చెప్పడం జరిగింది. మరి వీటిని జీడిపి ఎంపీ అని, అదేవిధంగా జీడిపి ఎఫ్సి అని, ఎన్డిపి ఎంపీ అని, అదేవిధంగా ఎన్డిపి ఎఫ్సి అని, మరియు జిఎన్పి ఎంపీ అని, అదేవిధంగా జిఎన్పి ఎఫ్సి అని. ఓకే, నెక్స్ట్ ఎన్ఎన్పి ఎంపీ అని, అదేవిధంగా ఎన్ఎన్పి ఎఫ్సి అని, మరో 4 కలిపి 8 రకాల జాతీయ ఆదాయ భావనల గురించి ఉన్నాయని చెప్పడం జరిగింది. మరి అందులో మనం ఈ ఎంపీ అంటే, ఎఫ్సి అంటే దాని యొక్క డిఫరెన్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా దేశీయోత్పత్తికి మరియు జాతీయోత్పత్తికి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం. అదేవిధంగా స్థూలానికి మరియు నికరానికి మధ్య డిఫరెన్స్ ఏంటో తెలుసుకున్నాం. ఏమనుకున్నాం? ఎంపీ మార్కెట్ ప్రైజు మరియు ఫ్యాక్టర్ కాస్టు మధ్య డిఫరెన్స్ ఏమనుకున్నాం? మార్కెట్ ధరలో జాతీయ ఆదాయము మరియు కారకాల ధరలో జాతీయ ఆదాయం. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు ఉంటాయని, లేదా పరోక్ష పన్నులు కలపబడి ఉంటాయని, అదే కారకాల ధరల జాతీయ ఆదాయంలో పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయని, దానినే మరొక రకంగా మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో నికర పరోక్ష పన్నులు ఉంటాయని, కారకాల ధరల జాతీయ ఆదాయంలో నికర పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయని, అదేవిధంగా కారకాల ధరల జాతీయ ఆదాయంలో సబ్సిడీలు ఉంటాయి, నికర పరోక్ష పన్నులు తొలగించబడి ఉంటాయి. అదేవిధంగా మార్కెట్ ధరల జాతీయ ఆదాయంలో ఏముండవు? సబ్సిడీలు ఉండవు, పరోక్ష పన్నులు ఉంటాయని చెప్పుకోవడం జరిగింది. ఇక అదేవిధంగా మనం మరి దేశీయోత్పత్తికి జాతీయోత్పత్తికి మధ్య డిఫరెన్స్ తెలుసుకున్నాం. దేశీయోత్పత్తి మరియు జాతీయోత్పత్తి, డొమెస్టిక్ ప్రొడక్ట్ మరియు నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఏమనుకున్నాం? ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువనే దేశీయోత్పత్తి అన్నాం. అంటే ఏంది? ఒక దేశ సరిహద్దు లోపల మాత్రమే జరిగితే దాన్ని దేశీయోత్పత్తి అని చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ దేశానికి లేదా ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకోవడం జరిగింది. మరి ఇక్కడ పౌరునికి ప్రాధాన్యత ఇస్తామని చెప్పుకోవడం జరిగింది. అంటే ఏంది? ఒక దేశ పౌరుడు తన దేశంలో కానీ లేదా విదేశాలలో కానీ సంపాదించిన మొత్తం ఆదాయమే, ఒక సంవత్సర కాలంలో సంపాదించిన మొత్తం ఆదాయాన్ని జాతీయోత్పత్తిగా చెప్పుకోవడం జరిగింది. ఇక్కడ పౌరునికి ప్రాధాన్యత ఇస్తాం, ఇక్కడ ప్రాంతానికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా దీంట్లో ఈ కాన్సెప్ట్లో R-P అనే కాన్సెప్ట్ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. ఓకే, రిసిట్స్ అండ్ పేమెంట్స్ చేస్తే జాతీయోత్పత్తి వస్తుందని, R-P అనేది జాతీయోత్పత్తిలో కలపబడి ఉంటుంది అని, R-P అనేది దేశీయోత్పత్తిలో తొలగించబడి ఉంటుంది అని చెప్పుకోవడం జరిగింది. ఈ యొక్క దేశీయోత్పత్తికి R-Pని కలిపితే జాతీయోత్పత్తి వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. మరి జాతీయోత్పత్తి నుంచి R-Pని తొలగిస్తే దేశీయోత్పత్తి వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏమనుకున్నాం? మరి స్థూల నికర అనుకున్నాం. గ్రాస్ మరియు నెట్ మధ్య డిఫరెన్స్ ఏందో తెలుసుకున్నాం. స్థూల మరియు నికర అంటాం. స్థూల దేశీయోత్పత్తి అని, లేదా స్థూల జాతీయోత్పత్తి, నికర దేశీయోత్పత్తి అని, లేదా నికర జాతీయోత్పత్తి అని. స్థూలకి నికర మధ్య డిఫరెన్స్ ఏంటో సింపుల్గా -G చేస్తే వచ్చేది నికర
దేశీయోత్పత్తి లేదా నికర జాతీయోత్పత్తి. అంటే స్థూల దేశోత్పత్తి నుంచి తరుగుదలను తీసేస్తే నికర దేశోత్పత్తి వస్తుందని, అంటే స్థూలం నుంచి తరుగుదలను ఇస్తే నికరం వస్తుందని చెప్పుకోవడం జరిగింది. అంటే స్థూలానికి నికరానికి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే తరుగుదల అని చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే స్థూల దేశీయోత్పత్తిలో తరుగుదల కలుపబడి ఉంటుంది, నికర దేశోత్పత్తి నికర జాతీయోత్పత్తిలో తరుగుదల అనేది తొలగించబడి ఉంటుందని చెప్పుకోవడం జరిగింది. మరి ఈ యొక్క 8 భావనలలో మొట్టమొదటి భావన అయినటువంటి జీడిపి గురించి తెలుసుకుందాం. జీడిపి ద గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం. స్థూల దేశీయోత్పత్తి అంటాం. స్థూల దేశీయోత్పత్తి అని చెప్పడం జరుగుతుంది. స్థూల దేశీయోత్పత్తి అంటే ఒక దేశ భౌగోళిక సరిహద్దుల లోపల ఒక ఆర్థిక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే స్థూల దేశీయోత్పత్తి అన్నాం. ఇది ఒక దేశ భౌగోళిక సరిహద్దు లోపల ఉత్పత్తి చేయబడిన అంతిమ వస్తు సేవల మొత్తం విలువే స్థూల దేశోత్పత్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ స్థూల దేశోత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ గురించి చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. ఏంటంటే ఒక మీ ఫ్రెండ్ విదేశాలకు వెళ్ళి అక్కడ బిజినెస్ చేసి ఒక ఆదాయాన్ని సంపాదించడం జరిగింది, ఆదాయాన్ని క్రియేట్ చేశాడు. మరి అతను సంపాదించిన ఆదాయం మన దేశంలో మన జాతీయోత్పత్తిలో మన దేశోత్పత్తిలో కలుపుతామా అంటే మన దేశీయోత్పత్తిలో కలపము. ఎందుకు కలపము అంటే అతను చేసే సంపాదన అనేది మన దేశ భౌగోళిక సరిహద్దు లోపల సృష్టించబడట్లేదు కాబట్టి దానిని మనం దేశీయోత్పత్తిలో కలపడం జరగదు. అదేవిధంగా విదేశీయుడు మన దేశంలో వచ్చి ఒక కంపెనీని ఎస్టాబ్లిష్ చేసి ఆదాయాన్ని సంపాదిస్తుంటే, ఎగ్జాంపుల్ కియా కంపెనీ అనుకుందాం. ఈ కియా కంపెనీ ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్లోని హిందూపూర్ డిస్టిక్లో ఉండడం జరిగింది. ఈ కియా కంపెనీ అనేది దక్షిణ కొరియా కంపెనీ. ఈ కంపెనీ వచ్చి మన దేశంలో కార్లని ఉత్పత్తి చేసి ఆదాయాన్ని సంపాదించడం జరుగుతుంది. మరి ఆ యొక్క ఆదాయాన్ని మనం మన దేశీయోత్పత్తిలో తీసుకుంటామంటే తీసుకోవడం జరుగుతుంది. మరి మన యొక్క దేశీయోత్పత్తి ద్వారా మన దేశ జీడిపి ద్వారా వచ్చిన ఆదాయం అనేది నిజ జాతీయ ఆదాయమా, స్థూల దేశీయోత్పత్తిలో లెక్కించిన ఆదాయం అనేది నిజ జాతీయ ఆదాయం అంటే కాదు. ఎందుకు నిజ జాతీయ ఆదాయం కాదు అంటే, ఇప్పుడు కియా కంపెనీ ఉంది, అతను ఇక్కడ ఆదాయాన్ని సృష్టించాడు, అతను తన ఆదాయాన్ని తన దేశానికి తీసుకెళ్తాడు, ఇక్కడ మాత్రం ఖర్చు చేయట్లే కదా, తన దేశానికి తీసుకుపోతాడు. కాబట్టి దాన్ని జాతీయ ఆదాయంలో భాగంగా చెప్పినప్పుడు మనం జిఎన్పిని లెక్కించేటప్పుడు, స్థూల జాతీయోత్పత్తిని లెక్కించేటప్పుడు ఏం చేస్తాం? దేశీయోత్పత్తిని సరిచేయడం జరుగుతుంది. ఏ విధంగా సరిచేస్తాము అంటే, ఇప్పుడు మన దేశీయ పౌరుడు విదేశాలలో ఆదాయాన్ని బిజినెస్ పెట్టిండు, దాని ద్వారా ఆదాయం వచ్చింది. ఆ వచ్చిన ఆదాయం మన దేశంలో కలుపుకొని, మరి కియా కంపెనీ యొక్క ఆదాయం లేదా విదేశీయుడు మన దేశంలో సృష్టించబడిన ఆదాయం అనేది తొలగించి మిగిలిన దానిని వచ్చిన ఆదాయం కలుపుకొని పోయే ఆదాయం తొలగించి మిగిలిన దాన్ని స్థూల జాతీయోత్పత్తి పరంగా మనం నిజ జాతీయ ఆదాయాన్ని లెక్కించడం జరుగుతుంది. అది మనం జిఎన్పిలో గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నెక్స్ట్ వస్తుంది, దాంట్లో కూలంకుషంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరి స్థూల దేశీయోత్పత్తిలో జాతీయ ఆదాయాన్ని లేదా దేశీయ ఎలా లెక్కిస్తాము అంటే, వ్యయ పద్ధతిలో ఉపయోగించిన ఫార్ములాని ఉపయోగించి ఈ స్థూల దేశీయోత్పత్తిని లెక్కగట్టడం జరుగుతుంది. ఏంటి? జీడిపి ఈక్వల్ టు C+I+G+X-M అని చెప్పుకున్నాం. మరి ఈ ఫార్ములాని వ్యయ పద్ధతిలో ఉపయోగిస్తాం, అంటే వ్యయ పద్ధతి ద్వారా ఫార్ములాను ఉపయోగించి మనం జీడిపిని లెక్కగట్టడం జరుగుతుంది. మరి వ్యయ పద్ధతి ఫార్ములాని ఎందుకు ఉపయోగిస్తామంటే, ఈ వ్యయ పద్ధతి ద్వారా ఉపయోగించిన ఫార్ములా అనేది నూతనమైనది మరియు శాస్త్రీయమైన పద్ధతి లేదా శాస్త్రీయమైన ఫార్ములా కాబట్టి అన్ని ప్రపంచ దేశాలు కూడా వ్యయ పద్ధతిలో ఉపయోగించి లేదా వ్యయ పద్ధతి ఫార్ములాను ఉపయోగించి జాతీయ ఆదాయాన్ని లెక్కిస్తారు. కాబట్టి మనం కూడా జీడిపిని లెక్కేటప్పుడు ఈ యొక్క C+I+G+X-M అనే ఫార్ములాను ఉపయోగించి స్థూల దేశీయోత్పత్తిని లెక్కగట్టడం జరుగుతుంది. ఓకే, మరి సి అంటే మనం చెప్పుకున్నాం కన్సంప్షన్ అని, వినియోగము, ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి, లేదా
జీ అంటే ప్రభుత్వ వ్యయం లేదా ప్రభుత్వ పెట్టుబడి లేదా గవర్నమెంట్ ఎక్స్పెండిచర్ అని, ఎక్స్ అంటే ఎక్స్పోర్ట్స్ అంటాం, ఎక్స్పోర్ట్స్ అని, ఎం అంటే ఇంపోర్ట్స్ అని చెప్పుకున్నాం, ఇంపోర్ట్స్ అంటే ఎగుమతులు అని, ఎగుమతులు, ఇంపోర్ట్స్ అంటే దిగుమతులు. ఓకే, అంటే విదేశాల మన దేశంలో ఉత్పత్తి అయిన వస్తు సేవలను విదేశాలకు ఎగుమతి చేసినప్పుడు వచ్చే ఆదాయాన్ని, మరియు మన దేశంలో ఉత్పత్తి కానటువంటి వస్తువులను విదేశాల నుంచి దిగుమతి చేసినప్పుడు మనం కొంచెం వ్యయం చేయడం జరుగుతుంది. అంటే విదేశాల నుంచి విదేశాలకు మనం ఎగుమతులు చేసినప్పుడు వచ్చే ఆదాయం నుంచి విదేశాల నుండి మనం దిగుమతి చేసుకున్నప్పుడు మనం చెల్లించే ఆదాయాన్ని తీసేస్తే ఎక్స్ మైనస్ ఎం అంటాం. ఎక్స్ మైనస్ ఎంని నికర ఎగుమతులు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. నికర ఎగుమతులు, నికర ఎగుమతులు అని కూడా చెప్పుకోవడం జరుగుతుంది. ఎందుకంటే మనం తీసుకునే మన ఎగుమతుల ద్వారా వచ్చిన ఆదాయం నుంచి మనం దిగుమతులు చేసుకున్నప్పుడు మనం చేసే చెల్లింపులు తీసేస్తే నికర ఎగుమతులు వస్తాయి. దీనికి కూడా ఈ యొక్క స్థూల దేశోత్పత్తిలో కలుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ వ్యయం జరుగుతుంది కాబట్టి ఎక్స్పోర్ట్ చేసినప్పుడు కొంత ఆదాయం వస్తుంది, మనం ఇంపోర్ట్ చేసినప్పుడు కొంత వ్యయం, ఇక్కడ కూడా వ్యయం జరుగుతుంది. కాబట్టి ఈ వ్యయ పద్ధతి ఫార్ములా కాబట్టి మనం జీడిపిలో సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా తీసుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఈ సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం దీనే స్థూల దేశీయోత్పత్తి కానీ, మరి స్థూల దేశీయోత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. స్థూల దేశోత్పత్తి ఎట్ మార్కెట్ ప్రైస్ అంటాం. మరి మార్కెట్ ప్రైస్ అన్నా, స్థూల దేశోత్పత్తి జీడిపి అన్నా, లేదా జీడిపి ఎట్ మార్కెట్ ప్రైస్ అని రాసినా ఒకటే, రాయకపోయినా ఒకటేగా మనం గత క్లాస్లో చెప్పుకున్నాం. ఎందుకంటే మార్కెట్ ప్రైస్ అంటేనే, జీడిపి అంటేనే మార్కెట్ ప్రైస్ అని, లేదా జీడిపి అంటేనే అది మార్కెట్ ప్రైస్లో ఉన్నది అని చెప్తాం. ఎందుకంటే మనం ఇక్కడ కన్సంప్షన్ అన్నాం. కన్సంప్షన్ అంటే వినియోగం. ఓకే, ఈ వినియోగం లేదా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి చేస్తాం. ఈ వినియోగంలో మనకు ఏముంటాయి? వినియోగంలో కన్సంప్షన్ లేదా వినియోగంలో మనం ప్రతి వస్తువు సబ్బు కొన్నా లేదా పెన్ను కొన్నా ఏదైనా వస్తువు కొన్నా కానీ దాంట్లో పరోక్ష పన్నులు అనేవి ఖచ్చితంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి పరోక్ష పన్నులు ఉంటాయి కాబట్టి దాని జీడిపి అని రాసినా ఒకటే, లేదా జీడిపి ఎంపీ అని రాసినా అది మార్కెట్ ప్రైస్లో ఉన్నట్టే లెక్కగా భావించడం జరుగుతుంది. సో ఓకే, ఇది జీడిపి ఎంపీ అంటాం. జీడిపి ఎంపీ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఏమనుకున్నాం? జీడిపి అన్నా లేదా జీడిపి ఎంపీ అన్నా ఒకటే, సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి జీడిపి ఎంపీ చేసుకున్నాం. మరి జీడిపి ఎఫ్సి అంటే ఏదో చూద్దాం. జీడిపి ఎఫ్సి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్, కారకాల ధరలలో స్థూల దేశీయోత్పత్తి అంటే ఏంటి, అది ఎలా వస్తుంది తెలుసుకుందాం. దీనికి ఫార్ములా ఏంటంటే సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం, ఏం కలపాలి? మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ. ఓకే, ఇది స్థూల దేశోత్పత్తి, కారకాల ధరలో స్థూల దేశోత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్లో ఫార్ములాగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, మరి ఇక్కడ టీ ప్లస్ మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ ఇక్కడ ఎందుకు తీసుకున్నాం, మరి ఇక్కడ ఎందుకు తీసుకోలేదు? ఓకే, ఇక్కడ మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ, ఇక్కడ మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తి అన్నాం. మరి మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తి తెలుసుకోవాలంటే ప్లస్ టిఐ మైనస్ సబ్సిడీ చేయాలా వద్దా? ఎందుకు చేయకూడదు? ఇది చేయకూడదు. ఎందుకు చేయకూడదు అనేది మనం గత క్లాస్లో కూడా వివరించడం జరిగింది. ఎందుకు చేయకూడదు అంటే ఆల్రెడీ ఇది మార్కెట్ ప్రైస్లోనే ఉన్నది. జీడిపి అన్నా జీడిపి ఎంపీ అన్నది ఏంది, మార్కెట్ ధరలో ఉన్నట్టు లెక్క. మనం ఇది ఎప్పుడు తీసుకోవాలి అంటే మనకి ఎప్పుడైనా ఫ్యాక్టర్ కాస్ట్ లేదా కారకాల ధరలు అని కనపడ్డప్పుడు మాత్రమే మనం ప్లస్ టిఐ లేదా మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ లేదా మైనస్ సబ్సిడీ అనేది తీసుకోవాలి. మనం గత క్లాస్లో ఏమని చెప్పుకున్నాం? ఇప్పుడు ఎన్ఐ ఎంపీ అన్నాం అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ మార్కెట్ ధరలో జాతీయ ఆదాయాన్ని కనుక్కోవాలి. మార్కెట్ ధరలో జాతీయ ఆదాయం కనుక్కోవాలనుకున్నప్పుడు ఏం చేయాలి? ఎన్ఐఎఫ్సి తీసుకోవాలి. ఎన్ఐఎఫ్సి తీసుకొని
దానికి ప్లస్ టీఐ చేసి మైనస్ సబ్సిడీ చేయాలి. ఎందుకు చేయాలి అంటే మనం దీన్ని కనుక్కోవాలి కాబట్టి ఈ కారకాల ధరల జాతీయాన్ని తీసుకున్నాం కాబట్టి ఈ కారకాల ధరల జాతీయ ఆదాయంలో ఏమి ఉండవు అంటే పరోక్ష పన్నులు ఉన్నాయి. దీనిలో పరోక్ష పన్నులు ఉంటాయి కాబట్టి ప్లస్ టీఐ తీసుకోవాలి. అంటే కారకాల ధరలు అని కనపడినప్పుడు మాత్రమే మనం ప్లస్ టీఐ మైనస్ సబ్సిడీ అనేది చేయాలి. ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మనం దీనిని తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే, అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ దీనికి సంబంధించిన వివరణ గత క్లాస్లో కూలంకుషంగా వివరించడం జరిగింది, ఒకసారి చూడండి. నెక్స్ట్ జీడిపి ఎఫ్సి తీసుకున్నాం. మరి జీడిపి ఎఫ్సి మరి మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీ ఎందుకు తీసుకున్నామంటే ఇంతవరకు దీన్ని ఏమంటాం, దీన్ని జీడిపి ఎంపీ అంటాం, అంతే కదా. ఇది మార్కెట్ ధరలో లేదా మార్కెట్ ధరలో జాతీయ స్థూల దేశోత్పత్తిలో ఉన్నది, మార్కెట్ ధరలో ఉన్నది. ఈ మార్కెట్ ధరలో ఉన్నది కాబట్టి మనం ఏం కనుక్కోవాలి, స్థూల దేశోత్పత్తి కారకాల ధరలో స్థూల దేశీయోత్పత్తిని కనుక్కోవాలి. ఈ కారకాల ధరలో కనుక్కోవాలి కాబట్టి మనం ఏం చేయాలి, కారకాల ధరలో ఏముంటాయి, పరోక్ష పన్నులు ఉండవు, సబ్సిడీలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ పరోక్ష పన్నులు ఉన్నాయి కాబట్టి మైనస్ టీఐ చేయాలి. మరియు కారకాల ధరలో ఏముంటాయి, సబ్సిడీలు ఉంటాయి కాబట్టి ప్లస్ సబ్సిడీ చేయాలి. ఓకే, అర్థమైంది అనుకుంటా. ఇది ఇంతవరకే చూసుకుంటే మనం సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం అన్నాం. దీంట్లో ఏమున్నట్టు ప్లస్ టీఐ ఉన్నట్టు మైనస్ సబ్సిడీ ఉంది. ఇప్పుడు ఇంతవరకే చూసుకుంటే దీనిలో. సో మనకి దీనికి జీడిపి ఎఫ్సి కారకాల ధరలు కావాలి కాబట్టి మైనస్ టీఐ చేయాలి. మైనస్ టీఐ చేయాలంటే దీన్ని తీసేయాలి. తీసేసి మైనస్ టీఐ మరి ఏం కలుపుకోవాలి, కారకాల ధరలో సబ్సిడీలు ఉంటాయి. దీనికి ఏం కలుపుకోవాలంటే ప్లస్ సబ్సిడీ కలుపుకోవాలి. అంటే ఇది తీసేసి ప్లస్ సబ్సిడీ కలుపుకోవాలి. ఓకే, మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీ కలుపుకుంటే అప్పుడు ఏమొస్తుంది, మొత్తం జీడిపి ఎఫ్సి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం మైనస్ టీఐ ప్లస్ సబ్సిడీగా చెప్పుకోవడం జరుగుతుంది. ఇదే కారకాల ధరల్లో స్థూల దేశీయోత్పత్తిగా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి మోస్ట్ ఇంపార్టెంట్ది ఒకటి చెప్పుకున్నాం. అదేంటి అంటే జీడిపి ఎంపీ మైనస్ జీడిపి ఎఫ్సి మధ్య తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి డిఫరెన్సు, మైనస్ ప్లస్ టీఐ మైనస్ సబ్సిడీ డిఫరెన్స్ చెప్తాం. ఓకే, స్థూల దేశోత్పత్తి మార్కెట్ ప్రైస్కి, స్థూల దేశోత్పత్తి కారకాల ధరలో స్థూల దేశోత్పత్తికి, మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తి మధ్య డిఫరెన్స్ ఏంటి అంటే ప్లస్ టీఐ మైనస్ సబ్సిడీ, లేదా దీనినే ఏమంటాం నెట్ టీఐగా పేర్కోవడం జరుగుతుంది. ఓకే, లేదా ఇది రాసుకునే వాళ్ళు ఇది రాసుకోవచ్చు. ఎందుకంటే సబ్జెక్ట్ బాగా వచ్చినప్పుడు నెట్ టీఐ అని రాసుకోవడమే కొంచెం సింపుల్గా ఉండడం జరుగుతుంది. డైరెక్ట్గా మనం ప్లస్ సబ్సిడీ మైనస్ టీఐ మైనస్ సబ్సిడీ అన్నీ రాయకుండా నెట్ టీఐ అని రాసుకుంటే సింపుల్గా ఉండడం జరుగుతుంది. అంటే ఏంది, స్థూల దేశీయోత్పత్తి మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తి నుంచి కారకాల ధరలో స్థూల దేశోత్పత్తి తీసేస్తే నికర పరోక్ష పన్నులు అనేవి రావడం జరుగుతుంది. ఓకే, మరి మార్కెట్ ధరలో స్థూల దేశోత్పత్తికి కారకాల ధరలో స్థూల దేశోత్పత్తికి మధ్య తేడా ఏమిటి అనే క్వశ్చన్లో రావచ్చు. ఏం తేడా ఉంటుంది, నికర పరోక్ష పన్నులు, నెట్ టీఐ ఉండదు, ఆప్షన్లో నికర పరోక్ష పన్నులు అనేది ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మరి ఇంకోటి ఏంటంటే జీడిపి ఎంపీ మైనస్ నెట్ టీఐ చేస్తే ఏమొస్తుంది, జీడిపి ఎఫ్సి అనేది రావడం జరిగింది, అంతే కదా. మార్కెట్ ధరలో స్థూల దేశీయోత్పత్తి నుంచి పరోక్ష పన్నులు తీసేస్తే ఏమొస్తుంది, కారకాల ధరలో స్థూల దేశోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా జీడిపి ఎఫ్సి ప్లస్ నెట్ టీఐ రాస్తే ఏమొస్తుంది, జీడిపి ఎంపీ అనేది రావడం జరుగుతుంది, అంతే కదా. కారకాల ధరలో స్థూల దేశోత్పత్తికి నెట్ టీఐ నికర పరోక్ష పన్ను కలిపితే జీడిపి ఎంపీ అనేది రావడం జరుగుతుంది. ఇది 3 మెయిన్ కాన్సెప్ట్లో చెప్పుకోవచ్చు. 3 గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ అనేవి స్థూల దేశోత్పత్తికి
మార్కెట్ ధరల స్థూల దేశోత్పత్తికి మరియు కారకాల ధరల స్థూల దేశోత్పత్తికి మధ్య డిఫరెంట్ ఏంటి అంటారు. ఏమవచ్చు? నికర పరోక్ష పన్నులు అని చెప్పవచ్చు. లేదా మార్కెట్ ధరల స్థూల దేశోత్పత్తి నుంచి నికర పరోక్ష పన్నును తొలగిస్తే ఏమొస్తుంది అంటే కారకాల ధరలో స్థూల దేశోత్పత్తి రావడం జరుగుతుంది. లేదా కారకాల ధరల స్థూల దేశోత్పత్తికి నికర పరోక్ష పన్నును కలిపితే ఏమొస్తుందంటే మార్కెట్ ధరల్లో స్థూల దేశోత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఎట్ మార్కెట్ ప్రైస్ అనేది రావడం జరుగుతుంది. ఇది స్థూల దేశోత్పత్తికి జీడిపి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. మనం నెక్స్ట్ క్లాస్లో ఎన్డిపి గురించి చెప్పుకున్నాం. ఎన్డిపి నికర దేశీయోత్పత్తి, ఎన్డిపి ఎంపీ మరియు ఎన్డిపి ఎఫ్సి గురించి చెప్పుకోవడం జరుగుతుంది. మార్కెట్ ధరలో నికర దేశీయోత్పత్తి, కారకాల ధరలో నికర దేశీయోత్పత్తి అంటే ఏమిటో చెప్పుకున్నాం. ఓకే అండి, ఈ విధంగా మన క్లాసులు అనేవి చాలా కూలంకుషంగా సింపుల్గా అర్థమయ్యే భాషలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.